విటమిన్ బి12 లోపిస్తే ఇన్ని సమస్యల సహజంగా సరిచేసుకోండిలా. భారతదేశంలో దాదాపు 47% మందికి విటమిన్ బి12 లోపం కనిపిస్తుంది. మిగిలిన వారిలో కూడా చాలా మందికి ఈ విటమిన్ సరిపడా మోతాదులో ఉండదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన శరీరంలో ఇంత పెద్ద స్థాయిలో విటమిన్ బి12 లోపం ఎందుకు వస్తుంది? విటమిన్ బి12 అనేదేమి చిన్న విషయం కాదు. ఎనర్జీ ప్రొడక్షన్ నుంచి డిఎన్ఏ సింథసిస్ వరకు అన్ని చోట్ల దీని అవసరం ఉంటుంది. మన శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ని ఇది తయారు చేస్తుంది. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా ఇది అవసరం. మెంటల్ హెల్త్ కి ఇది తోడ్పడుతుంది. బ్రెయిన్ డ్యామేజ్, ఆల్జీమర్స్ వ్యాధి వంటి వాటిని నివారించడంలో కూడా ఈ విటమిన్ బి12 సహాయపడుతుంది. అంతేకాదు, ఇది మన స్ట్రెస్ లెవెల్ ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా అనేక రకాలుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ బి12 సహాయపడుతుంది. అయితే ముందు చెప్పినట్లుగా చాలా మందిలో ఇది లోపిస్తుంది. చాలా మంది దీన్ని సరి చేసుకోవడానికి సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల మీ విటమిన్ బి12 లెవెల్స్ తాత్కాలికంగా సరైన తరువాత మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాయి. దీనికి తోడు అటువంటి సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్ వంటి వాటి వల్ల ఖచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో విటమిన్ బి12 డెఫిషియన్సీకి కారణం ఏంటి, దీని లక్షణాలు ఏంటి, వెజిటేరియన్స్ లో మాత్రమే ఈ లోపం ఉంటుందా, ఈ డెఫిషియన్సీని సరిచేయాలంటే మనం ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ బి12 డెఫిషియన్సీలో కనిపించే లక్షణాలు సింపుల్ గా ఉంటాయి. అందువల్ల వీటిని గమనించడంలో పొరపాటు చేస్తారు. కాబట్టి ఆ సిమ్టమ్స్ పార్ట్ ని మాత్రం మిస్ అవ్వకండి. అలాగే విటమిన్ బి12 పుష్కలంగా ఉండే 7 ఆహార పదార్థాల గురించి కూడా చెప్తాను, వాటిని కూడా మిస్ అవ్వకండి. అవే కాదు, ఇందులో చెప్పే ప్రతి విషయం ఇంపార్టెంట్. ఏది మిస్ అవ్వకండి, వీడియోని చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ముందుగా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం. 1, ఫెటిగ్. విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వారికి ఎప్పుడు అలసటగా ఉంటుంది. చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతూ ఉంటారు. ఎప్పుడు నీరసంగా, సత్తువ లేకుండా ఉంటారు. ఇక రెండవది మౌత్ అల్సర్స్. అంటే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వారికి నోట్లో ఎక్కువగా పుండ్లు పడుతూ ఉంటాయి. జింజివైటిస్ అంటే చిగుళ్ళ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకి తరచుగా గురవుతూ ఉంటారు. మూడవది ఎనీమియా. ఎనీమియా అంటే రక్తహీనత. బి12 మన శరీరంలో రక్తాన్ని తయారు చేయడంలో కీలకం. ఇది లోపిస్తే రక్తహీనత వస్తుంది. మీ ముఖం తెల్లగా కనిపిస్తుంది, మీ శరీరం పసుపు వర్ణంగా మారిపోతుంది. ఇక నాలుగవది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. బి12 లోపిస్తే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. కొంతమందికి మలబద్ధకం సమస్య వస్తుంది, కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ఇంకొంతమందికి బ్లోటింగ్, కడుపులో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక ఐదవది పెరిఫరల్ న్యూరోపతి. విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల మీ చేతుల్లో, పాదాల్లో మంట, తిమ్ముర్లు వస్తుంటాయి, చీమలు పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మీలో విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉందని క్లియర్ గా చెప్తుంది. ఇక ఆరవది హెడేక్స్. విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల తలనొప్పి కూడా వస్తుంది. ఇది మెదడుకి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల జరుగుతుంది. బ్లడ్ లోని రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి తరచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఏడవది మూడ్ చేంజెస్, బ్రెయిన్ ఫాగ్. ఇది సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే బి12 లోపం ఉంటే మన మూడ్ పై నేరుగా ప్రభావం చూపుతుంది. కొంతమందికి డిప్రెషన్, చిరాకు, మతిమరుపు లేదా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు వస్తాయి. కాన్సన్ట్రేట్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. విటమిన్ బి12 డెఫిషియన్సీలో కనిపించే కొన్ని ప్రధాన లక్షణాలు ఇవి. ఇవి మీలో కనిపిస్తే వెంటనే బి12 బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. దీని నార్మల్ రేంజ్ 180 నుంచి 914 pg/ml ఉండాలి. అలాగే విటమిన్ డిని కూడా చెక్ చేయించుకోండి. మనకు వచ్చే అనేక అనారోగ్యాలకి ఈ విటమిన్ బి12, విటమిన్ డి ఈ 2 విటమిన్స్ లోపించడమే కారణం. ముఖ్యంగా విటమిన్ బి12 డెఫిషియన్సీ, స్టమక్ రిలేటెడ్ క్రానిక్ డిసీజెస్ అన్నీ ఇది లోపించడం వల్లే వస్తాయి. అయితే అసలు ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? మనం ఏ ఆహారం తీసుకున్నా దానిలో విటమిన్ బి12ని శరీరం అబ్జార్బ్ చేయడమో లేదా తయారు చేయడమో చేసే పని మన గట్ బ్యాక్టీరియా చేస్తుంది. అంటే మన ఇంటెస్టైన్
విటమిన్ B12 ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ అగ్నులు పనిచేసి శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను అందిస్తాయి. అవసరం లేని వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతాయి. దీనినే ఆయుర్వేదంలో సారకిట్ట విభజన అంటారు. జీర్ణక్రియ సరిగా లేకపోతే విటమిన్ B12 లోపం వస్తుంది. మన జీర్ణక్రియ సరిగ్గా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, తిన్న తర్వాత కడుపు భారంగా అనిపించడం, కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలన్నీ మీ జీర్ణక్రియ సరిగా లేకపోతే ఇబ్బంది పెడతాయి. కాబట్టి విటమిన్ B12 డెఫిషియన్సీకి టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు తీసుకుంటే సరిపోదు. ముందుగా జీర్ణక్రియను మెరుగుపరచడం చాలా అవసరం. ఆయుర్వేదంలో ఆహార విధి విధానాలను సూచించారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. వాటిలో కొన్ని ప్రధానమైన విధులు ఏమిటంటే భోజనం ఎప్పుడు సమయానికి చేయాలి, ఆకలి లేకుండా తినకూడదు, ఆకలి ఉన్నప్పుడు ఆహారం తినకుండా వాయిదా వేయకూడదు, తిన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి, ఆహారం బాగా నమిలి తినాలి. లాలాజలం అంటే సలైవ సరైన విధంగా కలిస్తేనే జీర్ణక్రియ సులభం అవుతుంది. మనం తీసుకునే ఆహారం 3 భాగాలుగా ఉండాలని ఆయుర్వేదం చెప్తుంది. 50% అన్నం, కూరలు, చపాతీలు వంటి ఘన పదార్థాలు ఉండాలి. ఒక 25% పప్పు, మజ్జిగ, నీరు వంటి ద్రవ పదార్థాలు ఉండాలి. మిగిలిన 25% ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా ఉన్న 25% జీర్ణక్రియకి అవసరం. అలాగే నిద్ర కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. రోజు సరైన సమయానికి పడుకోవాలి. రాత్రి ఆలస్యం కాకుండా పడుకొని ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవడం మంచిది. ఇలా నిద్ర సంపూర్ణంగా ఉండేలా చూసుకుంటే రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు కూడా జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే యోగా, ప్రాణాయామ, ధ్యానం అలాంటివి మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. మన శరీరానికి రోజుకి అవసరమైన విటమిన్ B12 క్వాంటిటీ కేవలం 2.4 మైక్రోగ్రాములు మాత్రమే. అంత తక్కువ క్వాంటిటీ మనం తీసుకునే ఆహారం నుంచి సులభంగా దొరికేస్తుంది. చాలా మంది విటమిన్ B12 కేవలం నాన్ వెజ్ లోనే ఉంటుందని అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఆయుర్వేదం ప్రకారం నాన్ వెజ్ జీర్ణం అవ్వడంలో కొంచెం హెవీ ఫుడ్. ఒకవేళ మీ మెటబాలిజం స్లోగా ఉంటే ఆ నాన్ వెజ్ సరిగా అబ్జార్బ్ అవ్వదు. సరిగ్గా అబ్జార్బ్ అవ్వనప్పుడు అందులో మీకు కావలసిన విటమిన్ B12 ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వెజ్ ఫుడ్స్ తోనే మీరు ఎటువంటి సప్లిమెంట్స్, ఇంజెక్షన్స్ తీసుకోకుండా సహజంగా మీ శరీరంలో విటమిన్ B12 మోతాదుని పెంచుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతకాలం క్రితం మమ్మల్ని కన్సల్ట్ అయిన ఒక పేషెంట్ రవి కిషోర్ అనే ఒక 44 ఏళ్ల పేషెంట్ కొంతకాలం క్రితం ముందు చెప్పిన కొన్ని సిమ్టమ్స్తో మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ మా దగ్గరికి వచ్చారు. టెస్ట్ అన్ని అయిన తర్వాత తనకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని తెలిసింది. ఆయన రిపోర్ట్లో సైనకోబాలమిన్ అంటే విటమిన్ B12 రేంజ్ 93.51 pg/ml. దీని నార్మల్ రేంజ్ 180 to 914 pg/ml ఉండాలి. ఆయనకి కొన్ని ఆయుర్వేద ఔషధాలతో పాటు మంచి డైట్ సజెస్ట్ చేశాం. కొన్ని నెలల తర్వాత విటమిన్ B12 ని మళ్ళీ చెక్ చేయించుకున్నారు. ఆయన B12 లెవెల్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆయన రిపోర్ట్లో సైనకోబాలమిన్ రేంజ్ 241 pg/ml కనిపించింది. మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు 93.51 pg/ml ఉండేది 241 pg/ml కి వెళ్ళింది. మీరు కూడా ఇదే విధంగా మంచి డైట్తో విటమిన్ B12 లెవెల్స్ని సహజంగా పెంచుకోవచ్చు. ఇందులో మీకు సహాయపడే 7 పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ని మిస్ అయిపోతారు. విటమిన్ B12 ఉండే ఆ 7 వెజిటేరియన్ ఫుడ్స్ ఏంటి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది పాలు. పాలు విటమిన్ B12కి చాలా మంచి సోర్స్. ఒక గ్లాస్ హోల్ మిల్క్ మీరు తీసుకుంటే మీ డైలీ రిక్వైర్మెంట్లో సుమారు 50 నుంచి 70% తీరిపోతుంది. మిగతా రిక్వైర్మెంట్ మిగిలిన పాల ఉత్పత్తులతో మీరు తీసుకోవచ్చు.
అంటే పెరుగు, మజ్జిగ, జున్ను ఇవన్నీ కూడా విటమిన్ B12కి మంచి సోర్స్. అలాగే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే నువ్వుల పాలు, కొబ్బరి పాలు, సన్ఫ్లవర్ సీడ్స్ పాలు వంటి వాటిని తీసుకోవచ్చు. వీటిలో కాల్షియంతో పాటు B12 కూడా సమృద్ధిగా ఉంటుంది. వీటితో చేసిన పెరుగు, మజ్జిగ వంటివి కూడా తీసుకోవచ్చు. అలాగే సోయాబీన్, సోయా పాలు, టోఫు వంటివి కూడా తీసుకోవచ్చు. ఇక రెండవది తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులలో కూడా B12 పుష్కలంగా ఉంటుంది. వీటితో లడ్డూలు తయారు చేసుకొని తినొచ్చు. ఈ తెల్ల నువ్వులకు ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే కాల్షియంకి బెస్ట్ సోర్స్ ఇవి. ఎంత బెస్ట్ సోర్స్ అంటే పాల కంటే 10 రెట్ల ఎక్కువ కాల్షియం ఈ తెల్ల నువ్వుల్లో ఉంటుంది. మరి కాల్షియం అనగానే పాలే అన్నట్టు ఎందుకు చెప్తారు? పాల వల్ల కలిగే నష్టం ఏంటి, నువ్వులతో కలిగే లాభం ఏంటి తెలియాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. ఇది చూసిన తర్వాత అది కూడా చూడండి. ఇంకా మూడవది సిరిధాన్యాలు. సిరిధాన్యాలు అంటే కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అండుకొర్రలు. B12 కోసం వీటిని మీరు తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, మైక్రో న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. గట్ మైక్రోబయోమ్ను బలపరుస్తాయి. తద్వారా విటమిన్ B12 అబ్జార్ప్షన్ మెరుగుపడడానికి సహాయపడతాయి. ఇక నాలుగవది గుడ్లు. చాలా మంది వెజిటేరియన్స్ గుడ్లు తింటారు. మీకు కూడా గుడ్లు తినే అలవాటు ఉంటే విటమిన్ B12 కోసం వీటిని మీరు తీసుకోవచ్చు. ఒక గుడ్డులో సుమారు 0.6 మైక్రోగ్రాముల విటమిన్ B12 ఉంటుంది. ఇది మీ డైలీ రిక్వైర్మెంట్లో 25%. మీరు రోజుకి 2-3 గుడ్లు తీసుకుంటే చాలు, మీ డైలీ రిక్వైర్మెంట్ దాదాపు తీరిపోతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, విటమిన్స్ అన్ని ఎక్కువగా యోక్ అంటే పచ్చ సొనలోనే ఉంటాయి. విటమిన్ B12 కూడా ఇందులోనే ఉంటుంది. అందువల్ల మీరు గుడ్లను తినాలనుకుంటే మొత్తం గుడ్లను తినండి. కేవలం ఎగ్ వైట్స్ అంటే తెల్ల సొన మాత్రమే తింటే ప్రయోజనం అంతగా ఉండదు. ఇక ఐదవది ఆకుకూరలు. పాలకూర విటమిన్ B12కి మంచి సోర్స్ కాబట్టి దీన్ని కూడా మీరు తినొచ్చు. వారంలో ఒకసారి లేదా 2 సార్లు తినండి, సరిపోతుంది. పాలకూరను కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. ఎందుకంటే విటమిన్ B12 వాటర్ సాల్యుబుల్. అందువల్ల కట్ చేసి వాష్ చేస్తే అందులో ఉన్న విటమిన్ B12 వేస్ట్ అయిపోతుంది. అందుకే పాలకూర వండుకుంటున్నప్పుడు ముందుగా పాలకూర ఆకులను మొత్తం వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకొని కూర చేసుకోండి. విటమిన్ B12 లాస్ అవ్వదు. ఇక ఆరవది పప్పులు. పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, కందిపప్పు, కాబూలీ శనగలు వంటి పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి నేరుగా విటమిన్ B12 పెద్ద మొత్తంలో ఇవ్వకపోయినా శరీరంలో దాని అబ్జార్ప్షన్ని, యూసేజ్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పప్పుల్లో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫోలేట్ వంటి పదార్థాలు కలిసి బ్లడ్లోని రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణాన్ని బలపరుస్తాయి. దాంతో విటమిన్ B12 శరీరంలో సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది, మెరుగ్గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇవి గురు ఆహారం అంటే జీర్ణం అవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. అందువల్ల జీర్ణక్రియ బలంగా ఉన్నవారు, వ్యాయామం చేసేవారు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. ఇక ఏడవది పుట్టగొడుగులు. మష్రూమ్స్ లో షిటేక్ మష్రూమ్ అనే ఒక వెరైటీ ఉంటుంది. అందులో విటమిన్ B12 ఉంటుంది కాబట్టి మీరు వీటిని కూడా తీసుకోవచ్చు. అయితే ఈ షీటేక్ మష్రూమ్స్లో హై కాన్సన్ట్రేషన్లో విటమిన్ B12 ఉండదు. మీరు విటమిన్ B12 కోసం వీటిని తీసుకోవాలి అంటే ఎక్కువ మోతాదులో మష్రూమ్స్ తినాల్సి ఉంటుంది. యాపిల్, బనానా, ఆరెంజెస్ ఈ 3 ఫ్రూట్స్లో కూడా విటమిన్ B12 ఉంటుంది. వీటిని కూడా మీరు తినొచ్చు. అలాగే బీట్రూట్ కూడా దీనికి మంచి సోర్స్, దీన్ని మీరు తినొచ్చు. క్యారెట్ కూడా B12కి మంచి సోర్సే. అయితే ఏ ఆహారమైనా మితంగా తినమని ఆయుర్వేదం చెప్తుంది. అది సలాడ్ అయినా సరే. ఆరోగ్యం కదా అని ప్లేట్ నిండా ఎక్కువ సలాడ్ పెట్టుకుని తింటే అది ఇబ్బందికరమే. ఎందుకంటే సలాడ్లో ఫైబర్ ఉంటుంది. మీరు దాన్ని ఎక్కువగా తీసుకుంటే ఎక్సెసివ్ ఫైబర్ సిస్టమ్ మీద భారం అవుతుంది. అందుకే ఏదైనా సరే మితంగా తినాలి, మితి మీరు తినకూడదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మన జఠరాగ్ని బాగుంటే మన సాంప్రదాయ ఆహారంతో విటమిన్ B12 అవసరాన్ని సులభంగా తీర్చుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఏ మెడిసిన్స్, సప్లిమెంట్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి వీడియోలో చెప్పిన భోజన విధి విధానాలను పాటించండి. మంచి ఆహారం తీసుకోండి, ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. వీడియో పూర్తిగా చూసారు కదా. మీకు కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందా? ఇప్పటి వరకు చెప్పిన ఫుడ్స్ లో ఏవి మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోబోతున్నారు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి.
అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని కలవండి, లేదా మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్య రంగంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలను. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.